ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దక్షిణ బస్తర్లోని మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వీరిలో 12 మంది మృతిని పోలీసు అధికారులు ధృవీకరించారు. ఎన్కౌంటర్ ప్రదేశంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఎన్కౌంటర్ను ధృవీకరించారు. ఛత్తీస్గఢ్లో ఈ నెలలో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా బస్తర్ అడవి మరొకసారి కాల్పుల మోతతో దద్దరిల్లిందని చెప్పాలి. ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రాథమికంగా 12 మంది మృతిని అధికారులు ధృవీకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా బస్తర్ ఐజీ సుందర్రాజ్ చెప్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు పోలీసులు, భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఛత్తీస్గఢ్లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక పూజారి, కాంకేర్, మారేడుబాక్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, డిఆర్జీ, అలాగే కోబ్రా టీం, సిఆర్పిఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన జవాన్లు దండకారణ్యంలో కోబింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు కనిపించడంతో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులో 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి నిర్ధారణ, ఎంతమంది చనిపోయారన్నది పోలీసు అధికారులు తెలియాల్సి ఉంది. ఇంకా జనవరి 6న బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడితో వాహనం పేల్చివేయగా 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ఘటనతో బీజాపూర్, బస్తర్ ప్రాంతంలో పోలీసు బలగాలు మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కోబ్రా టీం, సిఆర్పిఎఫ్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. మావోయిస్టుల ఏరివేతకు బస్తర్ అటవీ ప్రాంతంలో కోంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు బీజాపూర్ జిల్లా పుత్కేల్ అటవీ ప్రాంతంలో ఐఈడి పేలిన ఘటనలో 2 జవాన్లు గాయపడ్డారు. ఉత్తర బస్తర్ డివిజన్ టెక్నికల్ ఏరియా కమాండర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొండగావ్ జిల్లా ఎస్పీ అక్షయ్ కుమార్ ఎదుట కీలక మావోయిస్టు గిజారాం ఊసెండి గురువారం లొంగిపోయాడు. అతని మీద 5 లక్షల రివార్డు కూడా ఉంది. అయితే తాజాగా బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది అయితే చనిపోయినట్టుగా తెలుస్తోంది. వీరిలో 12 మంది మృతిని ఐజీ నిర్ధారించారు. ఇంకా మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా ఐజీ సుందర్రాజ్ చెప్తున్నారు. దీంతో మరొకసారి ఛత్తీస్గఢ్ అడవుల్లో కాల్పుల మోత మోగింది. కాల్పుల మోతతో దద్దరిల్లింది. మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు చనిపోవడంతో ఒక్కసారిగా కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మా కొలీగ్ ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? యశ్రామ్ దాస్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ రేంజ్ పరిధిలోని బీజాపూర్ జిల్లాలో గల పూజారి, కాంకేర్, మారేడుపాక అటవీ ప్రాంతంలో నిన్న ఉదయం నుంచి భారీ కాల్పులు అటు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య మొదలయ్యాయి. నిన్న సాయంత్రం వరకు కూడా, చీకటి పడే వరకు కూడా ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దాదాపు ఇది భద్రతా బలగాల వైపు చాలా అతిపెద్ద విజయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మొత్తం 17 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు హతం చేసినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా 12 మంది మావోయిస్టుల మృతదేహాలు ఇప్పటికే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నిన్న రాత్రి సమయం కావడంతో సర్చ్ ఆపరేషన్ అయితే నిలిపివేశాయి. ఈ రోజు ఉదయం మళ్ళీ బూమింగ్ సర్చింగ్ ఆపరేషన్ అయితే సరిగ్గా ఆ ప్రాంతంలోనే కొనసాగుతుంది. మొత్తం 3000 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ ఆపరేషన్ లో పాల్గొనడం మనకు సమాచారం అందుతుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ రెవెన్యూ గార్డ్స్, అలాగే కోబ్రా, మరోవైపు సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అత్యంత కీలకమైనటువంటి ఇన్పుట్స్ ఆధారంగానే ఈ ఆపరేషన్ ను తాము సక్సెస్ చేసినట్లు అక్కడ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ అయితే వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి నిన్న సాయంత్రం నుంచి బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ మీడియాతో చెప్తున్నారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 17కు చేరినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఇది మావోయిస్టులకు ఆ ప్రాంతంలో చాలా అతిపెద్ద నష్టంగానే భావించాల్సి ఉంటుంది. బస్తర్ రేంజ్ పరిధిలోని ఉసూర్ ప్రాక్ లో మావోయిస్టుల సంచారం అత్యధికంగా ఉంటుంది. సో ఆ ప్రాంతంలోనే రెగ్యులర్ గా సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ నిర్వహిస్తూ ఉంటాయి. కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా ప్రస్తుతం అడవిని జల్లెడపడుతున్నాయి. ఒకవైపు ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చినటువంటి ఆధారంగానే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయగలగాలని, సరైన సమయానికి లక్ష్యాన్ని ఛేదించగలగామని చెప్పి సెక్యూరిటీ ఫోర్సెస్ చెప్తుంది. గత ఏడాది మొత్తం 219 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టగలిగాయి. ఈ
ఏడాది 17 రోజుల్లోనే 28 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు పట్టుబెట్టాయి. జనవరి 6వ తేదీన జరిగినటువంటి ఐఈడీ బ్లాస్ట్ లో చాలా మంది జవాన్లను సెక్యూరిటీ ఫోర్సెస్ కోల్పోయింది. సో ఆ తర్వాత ప్రతీకార చర్యతో సెక్యూరిటీ ఫోర్సెస్ రగిలిపోయింది. ఖచ్చితంగా దీనికి సరైనటువంటి సమాధానం చెప్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అటు ఎక్స్ వేదికగా చాలా ఘాటుగా స్పందించారు. మావోయిస్టులను ఖచ్చితంగా మార్చి 2026 కల్లా ఏరివేస్తామని చెప్పి మొదటి నుంచి కూడా కేంద్ర హోంశాఖ చాలా గట్టిగా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్నటువంటి కాల్పులను జనవరి నెలలోనే చూస్తే చాలా భీకరమైనటువంటి కాల్పులు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎలిమినేట్ చేసేంత టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అడవులను జల్లడపడుతున్నటువంటి కేంద్ర పారామిలిటరీ బలగాలు అటు మావోయిస్టులకు భద్రతా బలగాలను జరుగుతున్నటువంటి కాల్పుల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే వాటిల్లుతుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. పూజారి కాంకేర్ మారేడుపాక అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగింది. డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అలాగే కోబ్రా టీం, సిఆర్పిఎఫ్ 229 బెటాలియన్కి చెందిన జవాన్లు దండకార్యంలో జరిపిన కూంబింగ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు కనిపించడంతో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఫైరింగ్ ప్రారంభమైంది. ఈ ఎదురుకాల్పుల్లో 17 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక జనవరి 6న బీజాపూర్లో మావోయిస్టులు ఐఈడీతో వాహనం పేల్చి 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ ప్రాణాలు తీశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బస్తర్ ప్రాంతంలో పోలీసు బలగాలు అప్రమత్తమై మావోయిస్టులు అమర్చిన మందుపాతలను నిర్వీర్యం చేస్తూ ప్రస్తుతం ఆ క్రమంలో కూంబింగ్ కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఎదురుపడ్డ మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో బీజాపూర్ జిల్లాలో ఈ ఎదురుకాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. దక్షిణ బస్తర్లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగినట్టుగా తెలుస్తుంది. మొత్తం 17 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం 12 మంది మృతిని అధికారులు ధృవీకరించారు. సుందర్రాజ్ చెప్తున్నారు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.